అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పొట్రెడ్ని సంక నాకించడానికి ఇద్దరు ముగ్గురు చాలు. ఒకటి ఈశ్వర్ గారు ఒకడు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి, అలాగే కేఎస్ ప్రసాద్. వీళ్ళు ముగ్గురు చాలు మన పొట్రెడ్డిని సంక నాకించడానికి. రాత్రి సాక్షిలో ఒక డిబేటు. ఆ డిబేట్లో వెంకటరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చిల్లరగా, చాలా ఎటకారంగా మాట్లాడడం జరిగింది. సబ్జెక్ట్ మాట్లాడకుండా సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ఎటకారంగా నోటికి ఎంత వస్తే అంత ఈ వెంకటరెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకసారి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి వినండి. విపత్తు లాంటిదే, ఎందుకంటే ఆయన ఆ విధంగా మోసం చేశారు. ఏదో వింత వ్యాఖ్యలు అని ఏదో ట్రోలింగ్ మొదలు పెట్టారు. విపత్తు చంద్రబాబు సృష్టించారా, తుఫాన్ చంద్రబాబు తీసుకొచ్చారా? అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ఇటు వింతగానే ప్రవర్తిస్తుంది కాబట్టి అవతరాలు కూడా వింతగానే ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తే మనం ఏం చేయగలుగుతాం? అది వింతైనటువంటి వ్యాధిలాగా మనం భావించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వింతగా ప్రవర్తిస్తుంది. ఏం ప్రవర్తించింది? దోమల మీద దండయాత్ర, తుఫాను మీద దండయాత్ర, ఈ రెండు చూస్తే అర్థమైపోయింది కదా. దోమల మీద దండయాత్ర చేశాడంట ఆ రోజుల్లో, ఈ తుఫాను మీద దండయాత్ర చేశాడంట ముఖ్యమంత్రి. 45 ఏళ్ళ రాజకీయ దోమల మీద దండయాత్ర అంటే మురుగు కాలువ, ఇది మహాసముద్రం. రెండింటిపైన మనమే దండయాత్ర. మహాసముద్రమైన సార్ మురుగు కాలం మీద దండయాత్ర చేయగలడు, లేదంటే ఏదైనా పొదల్లోకి వెళ్ళినా అక్కడ దండయాత్ర చేయగలడు. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళినా దండయాత్ర చేయగలడు. 75 ఏళ్ల వయసులో సముద్రం మధ్యలోకి వెళ్ళి తుఫాను ఇట్లా చేత్తో ఇట్లా అన్నాడు. ఇట్లా అన్న వల్ల అది వెళ్ళిపోయింది తెలంగాణ మీదకి. అదే లేదంటే ఆయన ఆపకపోతే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయేది. మీరు అన్నట్టుగా మొత్తం అసలు అందరూ ఉండేవాళ్ళు లేదో కూడా తెలియదు అనమాట. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాణాలు నా ప్రాణాలు అందరూ బాగా మొత్తం హైకోర్టులో న్యాయమూర్తుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ అధికారుల నుంచి అందరి ప్రాణాలు కాపాడేటువంటి దేవుడు సార్. ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా వెంకటరెడ్డి మనకు 11 వచ్చింది. మనకు 11 వచ్చిందంటే దానికి కారణం ఏంది? ఇలాంటి మాటలు, చిల్లర మాటలు మాట్లాడడం వల్లే కదా. ఏమన్నా పనికొచ్చే మాటలు ఇవి, ఏమన్నా సబ్జెక్టు సంబంధించిన మాటలు ఇవి, ఈ చిల్లర మాటలు కాకపోతే ఇలాంటి చిల్లర మాటలు ఎందుకు వెంకటరెడ్డి? నాకు తెలియక అర్థంగా కలుగుతున్నాను. ఇలాంటి చిల్లర మాటలు దేనికి? నువ్వు మాట్లాడాల్సింది దేనికి? దేని మీద? తుఫాన్ మీద, వరదల మీద నువ్వు మాట్లాడాలి. రైతులు ఎంత నష్టపోయారు, ప్రభుత్వం వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళని ఆదుకోవాలి, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని మాట్లాడాలి కదా. దాన్ని పక్కన పెట్టి చిల్లర వేషాలు, చిల్లర మాటలు. వీళ్ళు ఇలా మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉంది. పాపం వాళ్ళకి అర్థం కాక వాళ్ళ బాధతో మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకంటే ఈ తుఫానులో అట్లీస్ట్ ఒక 40 మంది అన్నా చచ్చిపోతారు. దాని మీద మనం శవరాజకీయాలు చేద్దాము, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్దాము. ఇదిగో కూటమి ప్రభుత్వం ప్రజల్ని చంపేసింది అనేసి మనం ఒక ఓదార్పు యాత్ర చేసేద్దాము ఇంటింటికి. ఖచ్చితంగా ఈ తుఫానులో ఒక 40 మంది అన్న లేచిపోతారు, మనకు అది చాలు, ఒక 4 నెలల పాటు మనం ఓదార్పు యాత్ర చేయడానికి, మన రాజకీయం చేయడానికి అని చాలా ఆశపడ్డారు. మన పొట్టిరెడ్డి అయితే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అక్కడి నుంచి లైవ్ చూడటం మొదలుపెట్టారు. ఎవరైనా పోతారేమో, నేను ఆంధ్రాకి వెళ్ళాలి, ఎవరైనా పోతే నేను ఆంధ్రాకి వెళ్ళి రాజకీయం చేస్తానని పాపం చాలా ఆశపడ్డాడు. పొట్టిరెడ్డితో పాటు చాలామంది వీళ్ళ నాయకులు కూడా చాలామంది ఆశపడ్డారు. అట్లీస్ట్ ఎట్లయితే ఒక 40 మంది పోతారు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశల మీద చంద్రబాబు నాయుడు గారు నీరు చల్లేశారు వాళ్ళ ఆశల మీద. ఆయన తుఫాను వస్తుంది అని తెలిసిన తర్వాత ఆయన తీసుకున్న జాగ్రత్తలు, వాటి వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గింది. నాకు తెలిసి 2-3 అనుకుంటా, నాకు తెలిసి 2. ఒక వ్యక్తి లేడీ అనుకుంటా తాడి చెట్టు కింద పడి పాపం ఆవిడ చనిపోయింది. రెండో వ్యక్తి 14,000 కుర్రోడు ఒకడు రోడ్డు కాలువ దాడుతుంటే పాపం అతను కొట్టకపోయాడు. నాకు తెలిసిన 2 సన్నివేశాలు ఇవే. అంతకంటే ప్రాణ నష్టం పెద్ద జరగల. ఆ రెండు మూడు తప్ప పెద్దగా జరగల. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగల. ఒకవేళ ఆస్తి నష్టం జరిగినా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ భరోసా ఇచ్చాడు. ఎవరైతే వరదలకి దగ్గరగా ఉన్నారో, ముప్పు ప్రాంతాలకి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టి వాళ్ళని బిడ్డల్లాగా చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి భోజనాలు కానీ, మనిషికి 1000 రూపాయలు అంటే ఒక కుటుంబానికి 3,000 చొప్పున డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు గృహాలకు చేర్చేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళని కాపాడి వాళ్ళ గృహాలకి వాళ్ళకి చేర్చడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. వాళ్ళకి కావాల్సిన పప్పు, లేకుంటే టమోటా, లేకుంటే బియ్యం, ఇవన్నీ కూడా అన్నీ సమకూర్చారు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు
వరదల నుంచి తుఫాను నుంచి ఎలా ప్రజల్ని కాపాడుకున్నారు అని రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంటే ఈ చిల్లరగాళ్ళు ఇక్కడ కూర్చొని డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి చిల్లర మాటలు, దోమల మీద దండయాత్ర, బురదతో అంటే సముద్రంలోకి పోయి ఇలా తిప్పాడు, ఈ చిల్లర మాటలు ఎందుకు వెంకటరెడ్డి నాకు అర్థం కాలేదు. పక్కన వెంకటరెడ్డి వాడున్నాడు ఈశ్వరగాడు, హైకోర్టుకు దావుందా, చంద్రబాబు నాయుడు ఇంటికి దావుందా, వెళ్ళి చూడరా పోయా లపుట్గా ఎలా లౌడిక్కబాలు పోయి చూడు, పోయి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దావు ఉందో లేదో పోయి చూడు. నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని సాక్షి ఛానల్లో కూర్చొని బిల్డింగ్లో కూర్చొని నువ్వు ఆడు కూర్చొని దావుందంటే పోయి చూడరా అవులే. నువ్వు పో, వాడు వెంకటరెడ్డి వాడు పో, మీరిద్దరు పోండి, పోయి చూడండి దావు ఉందో లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. ఎందుకండి ఇలాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిల్లర వేషాలు దేనికి? దీనివల్ల మీకు ఏమన్నా ఉపయోగం వస్తుందా? మీ వీడియో కింద, మీరు మాట్లాడిన వీడియో కింద మీరు వెళ్ళి ఒకసారి కామెంట్లు చూడండి. అమ్మ నా బూతులు తిడుతున్నారు కదా, మీ ఛానల్ చూసేవాళ్ళు నాలాంటి యూట్యూబర్స్, నాలాంటి వ్యక్తులు అలాగే మీ కార్యకర్తలు తప్ప మీ ఛానల్ని ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు కదా. మీ వీడియోల కింద ఒకసారి వెళ్ళి కామెంట్ చూడండి. ఎన్ని బూత్ కామెంట్లు మిమ్మల్ని తిడుతూ ఎన్ని కామెంట్లు పెట్టాయో. ఒక్కటంటే ఒక్కట కూడా పాజిటివ్గా వస్తుందా? అన్ని నెగిటివ్ కామెంట్లే కదా. పాజిటివ్ కామెంట్లు ఎక్కడైనా వస్తున్నాయి మీకు? మీ కార్యకర్తలే మిమ్మల్ని అమనాభూతులు తిడుతుంటే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా డిబేట్లో కూర్చొని చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చంద్రబాబు గారి పనితీరు గురించి సిగ్గుండాలి రాలేండి మాట్లాడడానికి. మన బతుకులంతా ఇలాగే, మన బతుకంతా ఇంతే. ఇంకా ఎంతకాలం మన బతుకు ఇలా? ఎంతకాలం మనం ఇలా చీతర రాజకీయాలు? మనం మార్చుకోమా? మన పద్ధతులు మార్చుకోమా? మన నీతిగా నిజాయితీగా రాజకీయం చేయమా? సిగ్గుండాలి అసలుకి. అరే ఒక పక్క వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది, రైతులు ఎంతో కొంత నష్టపోయారు, వాళ్ళకి అండగా ఉందాం, వాళ్ళకి అండగా మాట్లాడదాం, ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మనం క్వశ్చన్ చేద్దాం అని పక్కన పెట్టి చిల్లర మాటలు, చిల్లర వేషాలు. అక్కడ ఆస్తి నష్టం ఇంత జరిగితే, కొద్దిగా జరిగితే దాన్ని ఇంత జరిగిందంటారు. అక్కడ 2-3 చనిపోతే 8 మంది చనిపోయారని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. 8 మంది ఎక్కడ చనిపోయారా? వెంకటరెడ్డి న్యాచురల్గా చనిపోయారు కూడా, ఈ వరదల వల్ల చనిపోయారు, తుఫాను వల్ల చనిపోయారు, దాంట్లో కౌంట్ చేస్తారా? గతంలో మన హెలికాప్టర్లో మన నాయకుడు పోయాడు కదా, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ జిల్లాల్లో జనాలు వాళ్ళ సమస్యలు చనిపోతే ఇదిగో మా నాయకుడి కోసం చనిపోయారని చెప్పేసి అప్పుడు ఓదార్పు యాత్ర చేశారు. మళ్ళీ ఇప్పుడు ఓదార్పు యాత్ర చేద్దాం, 40 మంది పోతారు, పోతే ఒక ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పేసి ఆశపడ్డారు. సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా అలాంటి పిచ్చి రాజకీయాలు. సిగ్గుండాలి రా వెంకటరెడ్డి. కాసంత మారు. కడుపుకి అన్నమేగా తినేది, గడ్డి గది కదా, కడుపుకి అన్నమేగా తింటున్నావు, కొద్దిగా మారు. ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర మాటలు మాట్లాడొద్దు బుద్ధి లేకుండా. జై హింద్.